వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఎడిటర్స్ టైం. నేను విజయ్. ఎస్, బంగ్లాదేశ్కు సంబంధించి ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా బంగ్లాదేశ్ వైపు చూస్తోంది. అక్కడ ఉన్నటువంటి ప్రధాని కూడా పారిపోయి మన దేశంలోకి వచ్చి తలదాచుకునే పరిస్థితులు ఎందుకు వచ్చాయి, అసలు సైనిక పాలన ఎందుకు కొనసాగుతోంది, ఈ మొత్తం అంశాలకు సంబంధించి ప్రస్తుతం ఇటు పక్కనే ఉన్న భారతదేశం, చైనా, ఈ దేశాలతో పాటు ఇటు ప్రపంచ దేశాలు కూడా ఒకసారిగా బంగ్లాదేశ్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. అయితే రిజర్వేషన్లకు సంబంధించి ప్రారంభమైన ఈ రగడ ఆ తర్వాత రిజర్వేషన్ల అంశంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు కొనసాగిందనేటువంటి అంశాలు ప్రస్తుతం కొంత ఆసక్తిని పెంచుతున్నాయి. దాంతోపాటు అనేక అనుమానాలని కూడా వ్యక్తం చేసేలా చేస్తున్నాయి. ఇందులో ఏవైనా దేశాలు బంగ్లాదేశ్ ఆర్థికంగా కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు, ఈ విధంగా అవ్వాలని కొన్ని సంస్థలు ఏమైనా ప్లాన్ చేశారనేటువంటి ఒక చర్చ కూడా ముందుకు వస్తోంది. అసలు మొత్తంగా బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది, ఏం జరిగింది, మొత్తం అంశాలకు సంబంధించి చర్చించడానికి మనతో పాటు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. ఈ అంశంతో పాటు మరిన్ని అంశాలు కూడా చర్చిద్దాం రాష్ట్ర దేశ రాజకీయాలకు సంబంధించి. గుడ్ మార్నింగ్ అరవింద్ గారు. గుడ్ మార్నింగ్ విజయ్. అరవింద్ గారు, అంటే ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించి స్వాతంత్ర సమరయోధులకు 30% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి తొలగించమని ఇప్పటి నుంచి కాదు, గతంలో అనేక సంవత్సరాలుగా ఈ పోరాటం కొనసాగుతోంది. అయితే 2018లో కూడా నాకు తెలిసి షేక్ హసీనా ప్రభుత్వమే వీటిని తీసేస్తున్నామని చెప్పినప్పటికీ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు కొంతమంది వెళ్ళారు, మళ్ళీ రిజర్వేషన్లు కొనసాగించమని సుప్రీంకోర్టు చెప్పింది. కాకపోతే ఈ విషయంలో షేక్ హసీనానే వెనకుండి నడిపించిందని కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మళ్ళీ 5% కుదించారు. అయినప్పటికీ ఉద్యమాలు ఆగలేదు, మరింత తీవ్రతరమై చివరికి ప్రధానమంత్రి దేశం విడిచి పారిపోయే పరిస్థితి, సైనికులు అది కూడా భారతదేశానికి రావడం, కేవలం 45 నిమిషాలు టైం ఇచ్చి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే మీ ప్రాణాలకు మేము రక్షణ కల్పించలేమంటూ సైన్యాధ్యక్షుడు చెప్పడం. ఏం జరుగుతోంది బంగ్లాదేశ్లో? మొత్తం మీద భారత్ బంగ్లాదేశ్ సంబంధాలకి సంబంధించిన ఒక సానుకూల అంశంగా చూడాలి షేక్ హసీనా భారతదేశానికి రావటం. షేక్ హసీనా భారతదేశానికి రావడంతో పాటు ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ అల్లర్లు అనేది మీరు అన్నట్టుగానే ఊహించని అల్లర్లు. ఒక పక్క సుప్రీంకోర్టు క్లియర్గా ఆదేశాలు ఇచ్చింది, దానికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. తీవ్రమైనటువంటి అల్లర్లు ఆగిపోయినవి మళ్ళీ ఎట్లా ప్రారంభమైనాయి, రాష్ట్రపతి భవనాన్ని, ప్రధాని నివాసాన్ని, వీటన్నింటినీ మీద దాడి చేసి అక్కడ నుంచి వస్తువులను కూడా తీసుకెళ్లేదాకా ఎందుకు ఈ పరిస్థితి వెళ్ళింది అనేది నిజంగానే అంతర్జాతీయంగా ఒక చర్చనీయాంశంగా ఉంది. ఆసియా దేశాల్లో ఈ తరహా ఘటనలు అంటే శ్రీలంకలో గతంలో చూసాం, ఇప్పుడు బంగ్లాదేశ్లో చూస్తున్నాం. మరొక పక్క ఇప్పుడు కొత్తగా అధికారం ఏదైతే బాధ్యతలు చేపడుతున్నటువంటి యూనిస్కు సంబంధించినటువంటి అంశం చూడాలి. ఆయన ఒక మంచి ఆర్థికవేత్తగా ఉన్నారు, గతంలో ఒక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు, ఒక పక్క అకాడమిషియన్, అంటే రిఫార్మర్, ఒక పెద్ద రిఫార్మర్ కూడా. ఆయనకు సంబంధించిన ఒక అంశాన్ని మాట్లాడుకుంటే మనం క్లారిటీ వస్తుంది. భారతదేశంలో ఈరోజు మనకు తెలుగు రాష్ట్రాల్లో డ్వాక్రా సంఘాలు అనేటటువంటి కాన్సెప్ట్ ఉంది. అట్లాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక బృందాలు అనేటువంటి కాన్సెప్ట్ భారతదేశంలో విస్తృతంగా వస్తే ఈ కాన్సెప్ట్ రావడానికి కారణం యూనిస్. అది ఐడియా ఉందా? యూనిస్కి సంబంధించిన ప్రపంచంలోనే ఒక రివల్యూషనరీ కాన్సెప్ట్ యూనిస్ ఆధ్వర్యంలో జరిగింది. అదేంటంటే లక్షలాది మందిని స్వయం సహాయక బృందాల ద్వారా మైక్రో ఫైనాన్స్ విధానంలో, మైక్రో ఫైనాన్స్ అంటే తక్కువ అమౌంట్ని బ్యాంక్ ఇస్తుంది, దానికి సంబంధించినటువంటి సింపుల్గా చెప్పాలంటే గ్రామ స్థాయిలో ఉండేటటువంటి ఫైనాన్సర్లు, ప్రైవేట్ ఫైనాన్సర్ల వ్యవస్థకి ప్యారలల్గా గ్రామీణ బ్యాంకులే రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. ఇది ప్రపంచంలో ఒక యూనిక్ కాన్సెప్టే కాదు, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చినటువంటి కాన్సెప్ట్. అది మొదట బంగ్లాదేశ్లో ఇంప్లిమెంట్ అయింది, తర్వాత ఇతర దేశాలు తీసుకున్నాయి. స్వయం సహాయక బృందాల ద్వారా జరిగినటువంటి ఈ రివల్యూషన్ ఏదైతే, ఆర్థిక పరమైనటువంటి రివల్యూషన్ ఏదైతే ఉందో, ఇది ప్రపంచ దేశాలని ఆకర్షించింది. యూనిస్కి సంబంధించినట్టు యూనిస్ తన పర్సనల్ ప్రొఫైల్గా ఆయనకు సంబంధించిన వ్యక్తిత్వాన్ని ఎక్కడికో తీసుకెళ్లడంతో పాటు గ్రామ స్థాయిలో లక్షలాది మందిని అతి తక్కువ కాలంలో లక్షాధికారులుగా మార్చినటువంటి కాన్సెప్ట్ ఇది. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే చాలా చిన్న పెట్టుబడి, చాలా తక్కువ అమౌంట్లో పెట్టుబడిని బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆ రూరల్ బ్యాంకులు ఇస్తాయి. ఇచ్చి దానికి సంబంధించినటువంటి అవుట్కమ్ మాత్రం భారీగా ఉండింది.
ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్. దాని ఆధారంగానే మనం డ్వాక్రా మహిళల్ని డ్వాక్రా సంఘాలని డ్వాక్రా మహిళల్ని లక్షాధికారులు చేసే క్రమంలో డ్వాక్రా సంఘాలు పెట్టాం. ఇది మన దగ్గర మనకి తెలుగు రాష్ట్రాల్లో చాలా విస్తృతంగా పాపులర్ అయింది. డ్వాక్రా సంఘాల ద్వారా అంటే చిన్న అమౌంట్ని తీసుకుని 10,000 అమౌంట్ తీసుకుని వాళ్ళు లక్షల్లో అంటే ప్రొడ్యూస్ చేసినటువంటి విషయాలు కూడా మనకు కొన్ని క్లియర్గా కనిపించినాయి. చివరికి మనం ఏ స్థాయికి వెళ్ళామంటే గ్రామ స్థాయిలో ఏదైతే ఆహార ధాన్యాలు పండించిన ఆహార ధాన్యాలని సేకరించే క్రమంలో ఎఫ్సిఐఈ, సిసిఐఈ ఇట్లాంటి సంస్థల కంటే కూడా ఈ స్వయం సహాయక బృందాలు యాక్టివ్గా పనిచేసి సక్సెస్ఫుల్గా గ్రామాల్లో ఈ ఆహార ధాన్యాల అంటే వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో కూడా సక్సెస్ఫుల్గా అయ్యేదాకా వెళ్ళింది. ఇది ఒక ఈ కాన్సెప్ట్కి ఆర్జుడైనటువంటి యూనిస్ ఇప్పుడు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. భారత్ తోటి సత్సంబంధాలే ఉన్న యూనిస్కి ఇతర దేశాలతో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఆర్థికవేత్తగా ఆయన్ని అభిమానిస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం అక్కడికే వస్తున్నా, ఇది అయినాక మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అయితే బంగ్లాదేశ్ గత మాజీ ప్రధాని ఎవరైతే ఉన్నారో షేక్ హసీనా 45 నిమిషాల్లో మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అక్కడ పోలీసులు, రక్షణ శాఖ ఇచ్చినటువంటి అల్టిమేటం తోటి ఆవిడ వెంటనే భారత్కి వచ్చారు. భారత్కి వస్తున్నారని ముందే సమాచారం ఉంది. ఆవిడ వచ్చి ఇక్కడ ప్రస్తుతం ఆశ్రయంలో భారత ఆశ్రయంలో ఉన్నారు. భారత ఆశ్రయంలో ఉన్నప్పటికీ ఆవిడ బ్రిటన్కి రిక్వెస్ట్ చేసుకున్నారు. అంటే అంతర్జాతీయంగా ఎక్కడ ఏ దేశాల్లో పౌరసత్వ సమస్యలు కానీ, ఏ దేశాల్లో ఇమిగ్రేషన్ సమస్యలు కానీ, లేదా మన శరణార్థుల్లాగా ఉండేటటువంటి సమస్యలు కానీ వస్తే మొదట గుర్తొచ్చేస్తే దేశం బ్రిటన్. గతంలో అంటే పాకిస్తాన్లో ఒక రాజకీయ సంక్షోభం ఇచ్చినప్పుడు అనేక సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి నాయకులు బ్రిటన్ వెళ్ళి ఆశ్రయం పొందినటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగానే ఆవిడ అక్కడికి ట్రై చేసే క్రమంలో భారత్లో తాత్కాలిక నివాసం కోసం భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. భారత ప్రభుత్వం ఒక సానుకూలమైనటువంటి దిశలో ఆవిడకి ఫెసిలిటేట్ చేయడానికి సిద్ధపడింది. అయితే నిన్న ఇదే అంశం పైన మాట్లాడినటువంటి అంటే మన విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడినటువంటి మాటలను కూడా పరిగణలోకి తీసుకుందాం. ఆవిడ ఒక అంటే గందరగోళ స్థితిలో ఉన్నారు, ఊహించని అనూహ్యమైనటువంటి ఈ పరిణామాల పట్ల షాక్లో ఉన్నారు అంటూ జయశంకర్ చెప్పారు. ఆ విషయాన్ని ఖచ్చితంగా భారత్ పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం అంటే తాత్కాలికంగా భారత్ ఆమెను హోస్ట్ చేస్తుంది. అయితే భారత్ బంగ్లాదేశ్ సంబంధాలకు సంబంధించి గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. భారత్ బంగ్లాదేశ్ సంబంధాల విషయంలో ఒక మేజర్ పాయింట్ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే భారతదేశ విభజన సమయంలో తూర్పు పాకిస్తాన్గా, పశ్చిమ పాకిస్తాన్గా ఏదైతే భారత విభజనలో పాకిస్తాన్ని రెండుగా విడగొట్టి ఒకటి ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్, రెండోది ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్గా విడగొట్టి వెళితే అట్లా కాదు, మాకు స్వయంగా మా స్వయం పాలన కావాలి, మాకు జియోగ్రఫికల్గా అంత దూరంగా ఉన్నటువంటి దేశంతో మమ్మల్ని కలపటం కరెక్ట్ కాదు అంటూ బంగ్లాదేశ్లో జరిగినటువంటి స్వాతంత్ర పోరాటం. ఆ పోరాటంలో పాల్గొన్న వాళ్ళ కుటుంబాలకి రిజర్వేషన్ అనేది ప్రధానమైన చర్చ. ఈ చర్చ క్రమంలో ఈ వివాదంలో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటి? ఈ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళకి ఇచ్చేటటువంటి రిజర్వేషన్, ఆ రిజర్వేషన్ వాళ్ళ కుటుంబాలు కూడా వర్తింపచేయాలనేటువంటి డిమాండ్. ఇది సామాజిక పరమైనటువంటి రిజర్వేషన్లు భారత్లో ఏవైతే ఉన్నాయో సామాజిక అంతరాల కోసం, ఆర్థిక అంతరాల కోసం, అంటే కొన్ని తరాలుగా విద్యకి, ఉపాధికి, ఉద్యోగానికి దూరమైనటువంటి వాళ్ళని ప్రధాన స్రవంతో తీసుకురావాలని పెట్టిన రిజర్వేషన్లకి దీనికి సంబంధం లేదు. దీన్ని ఆ రకంగా చూడాలి. సామాజిక రిజర్వేషన్లు కోణం భారత్లో ఉంటే అక్కడ ఈ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళకి హానర్గా, గౌరవంగా ఈ రిజర్వేషన్లు అనేటటువంటి కాన్సెప్ట్ వచ్చింది. ఈ రిజర్వేషన్లు బంగ్లాదేశ్లో ఈ వారసత్వ రిజర్వేషన్లు ఏదైతే స్వాతంత్ర సమరంలోకి ఇస్తున్నటువంటి వారసత్వ రిజర్వేషన్ల కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది విస్తృతంగా చర్చలోకి అయితే వచ్చింది. ఈ చర్చలో ఉన్నటువంటి అంశంలో ఒక వివాదం రేగింది. ఆ వివాదం తర్వాత వచ్చినటువంటి పరిణామాలు సుప్రీంకోర్టు ఆదివారం రోజు సుప్రీంకోర్టు సమావేశమై దానికి సంబంధించినటువంటి ఆర్డర్ పాస్ చేసింది.
అయినా కానీ ఆగిపోయినటువంటి అల్లర్లు ఎందుకు మళ్ళీ రేకెత్తినాయి అనేటటువంటి ప్రశ్న అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక్కడ పోలీసులకి సంబంధించి మిలిటరీకి సంబంధించినటువంటి వ్యవస్థల మీద ఆరోపణలు కూడా కొన్ని ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బంగ్లాదేశ్ అధ్యక్షుడు నిన్న తాత్కాలిక ప్రభుత్వాన్ని నియమించడంతో పాటు కొంతమంది అంటే ఒక మేజర్ జనరల్తో సహా పలువురు మిలిటరీ అధికారుల మీద కూడా చర్యలు తీసుకున్నారు. ఈ మొత్తం ఘటనలో క్లియర్గా కనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే సైన్యం పాత్ర ఎంత ఉంది, పోలీసుల పాత్ర ఎంత ఉంది అనేది అనుమానాలు ఉన్నాయి. వీటితో పాటు పోలీస్ శాఖ చేతులెత్తేసిన పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క లూటీ లాంటి అంటే ప్రధానమంత్రి నివాసంలోనూ రాష్ట్రపతి భవన్లోనూ చీఫ్ జస్టిస్ నివాసంలోనూ లూటీ లాంటి కార్యక్రమం జరుగుతుంటే పోలీసులు అచేతనంగా ఉండిపోయారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తం మీద అంతర్జాతీయ సమాజం బంగ్లాదేశ్కి సంబంధించిన డెవలప్మెంట్స్ని చాలా క్లోజ్గా చూస్తుంటే ఆగ్నేయాసియా దేశాల్లో రెండు కీలకమైనటువంటి దేశాలైనటువంటి భారత్, బంగ్లాదేశ్ ఈ అంశాన్ని బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలని భారత్ కూడా అదే స్థాయిలో చూస్తోంది. అయితే పాకిస్తాన్ విభజన తర్వాత అంటే దేశ విభజన సందర్భంగా తమ దేశంలో అంతర్భాగంగా అంటే తమ దేశంలో భౌగోళికంగా అంతర్భాగం కాకపోయినా దేశంగా అంతర్భాగంగా ఉండాల్సినటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో బంగ్లాదేశ్ స్వంతంగా ఏర్పడటం ఇష్టం లేనటువంటి పాకిస్తాన్ మాత్రం కొంచెం ఈ పరిణామాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. పాకిస్తానే ఒక పక్క అంతర్యుద్ధంలో ఉంది కాబట్టి పాకిస్తానే అంతర్గతంగా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది కాబట్టి ఇప్పుడు ఏది కీలకమైనటువంటి పాత్ర పోషించలేకపోతున్నాము అనేటటువంటి విషయం కూడా పాకిస్తాన్ మీడియాలో కనిపిస్తుంది. ఈ చర్చ పాకిస్తాన్లో ఉంది. మరోపక్క బంగ్లాదేశ్లో మరొక రకమైనటువంటి విధ్వంసం కనిపిస్తుంది. ఈ మొత్తాన్ని కలిపి చూస్తే మానవ హక్కులు, అదే సందర్భంలో రాజకీయ సంక్షోభం, వీటన్నిటినీ కలిపి ఆలోచిస్తే మొత్తం మీద బంగ్లాదేశ్ అయితే ఒక సంక్షోభ స్థితిలో, సంక్లిష్ట స్థితిలో ఉందని చెప్పక తప్పదు. విజయ్. ఎస్ అరవింద్ గారు, అంటే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇదే షేక్ హసీనా గతంలో కూడా భారతదేశంలో ఆశ్రయం పొందారు. ఆమె 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె తండ్రి ఎవరైతే ముజ్బుర్ రెహమాన్ మరణించారో అప్పుడు కూడా సైన్యం చేతిలోనే కుటుంబం మొత్తం కూడా ఆయన భార్య, 3 కుమారులు కూడా మరణించారు. ఇప్పుడు షేక్ హసీనా ఆమె చెల్లి ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి ఆశ్రయం పొందారు. 6 ఏళ్ల పాటు 6 నుంచి 12 ఏళ్ల వరకు ఇక్కడ ఉండి మళ్ళీ అక్కడికి వెళ్లి రాజకీయంగా ఎదగడం, తర్వాత 4 సార్లు ప్రధాని పీఠాన్ని అధిరోహించడం, ఆ తర్వాత అనేక ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా జరిగాయి. ఇటకేలకైతే మళ్ళీ భారతదేశం ఆశ్రయం కల్పించింది. చూడాలి షేక్ హసీనా. ఒకటి మాత్రం క్లియర్ గా చెప్పాలి, నేను గతంలో కూడా అనేక సందర్భాల్లో మనం ఇదే షోలో మాట్లాడుకున్నాం. భారతదేశంతో పాటు ఇదే సమయానికి స్వాతంత్రం అంటే 1940 నుంచి 50 మధ్యలో స్వాతంత్రం పొందినటువంటి మిగతా దేశాలు, ఈ దేశాల్లో ఈ అంటే వలస పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత అనేక చోట్ల సైనిక తిరుగుబాట్లు జరిగినాయి. మిలిటరీ పాలిటీని రాజనీతి విభాగాన్ని, రాజనీతి శాస్త్రం అంటే రాజకీయ పార్టీల్ని డామినేట్ చేసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని మిలిటరీ తన ఆధీనంలోకి తీసుకుంది. భారత్, చైనా మాత్రమే ఇట్లాంటి కొన్ని దేశాలు మాత్రమే సైనిక పాలనలోకి వెళ్లకుండా సుస్థిరపరమైనటువంటి రాజకీయపరమైనటువంటి అంశం ఉన్నాయి. ఇంకొక మాట చెప్పాలంటే చైనాలో పీపుల్స్ ఆర్మీ పాత్ర ఎక్కువ కాబట్టి రెగ్యులర్ రాజకీయ వ్యవహారాల్లో, రెగ్యులర్ ప్రభుత్వ యంత్రాంగంలో వాళ్ళ పాత్ర ఎక్కువ కాబట్టి పూర్తిగా ఏ పాత్ర లేకుండా సొంతంగా భారత్ మాత్రమే నిలబడింది. ఎక్కడా ఈ రోజు వరకు సైనిక తిరుగుబాట్లు జరగలేదు. సైన్యం రాజకీయ అంటే రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోలేదు. ఇది భారత్లో మాత్రమే సాధ్యమైంది. ఎందుకు అంటే దానికి భారత్ ఒకసారి ఎమర్జెన్సీ ప్రకటించినప్పటికీ భారత్లో ఈ రకమైనటువంటి ఎక్కడ సైన్యం హాజరు చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపించలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే భారత్లో ఉన్నటువంటి పటిష్టమైనటువంటి రాజకీయ వ్యవస్థ, పటిష్టమైనటువంటి రాజకీయ పార్టీలు. ఇది ఎవరు ఏది అనుకున్నా, ఏ చర్చ ఉన్నా ఇది వాస్తవంగా పరిస్థితి. దీన్ని ఆధారంగా తీసుకుంటే భారత్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి మూలస్తంభం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. భారత్లో ఉన్న ప్రజాస్వామ్యానికి రాజకీయ పార్టీలు, అదే సందర్భంలో ఎన్నికల్లో ఓటేసి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసినటువంటి కామన్ సిటిజన్. ఈ మొత్తం కలిపి చూస్తే ఒకటి అర్థమవుతుంది ఏంటంటే
ఆగ్నేయ ఏషియా దేశాలతో పాటు ప్రపంచంలో అనేక దేశాలు, ముఖ్యంగా కామన్వెల్త్ దేశాలు, బ్రిటన్ నుంచి స్వాతంత్రం కామన్వెల్త్ దేశాలు, అదే సందర్భంలో కామన్వెల్త్ దేశాలతో పాటు మిగతా దేశాల నుంచి కూడా స్వాతంత్రం పొందినటువంటి వలస పాలన నుంచి విముక్తి పొందినటువంటి దేశాలు 1940 నుంచి 50 వరకు ఈ ప్రక్రియలో అనేక దేశాలు స్వాతంత్రం పొందితే అక్కడ దాదాపుగా అన్ని చోట్ల కూడా ప్రభుత్వాన్ని మిలిటరీ చేతిలోకి తీసుకున్నటువంటి పరిస్థితి చూసాం. భారత్లో మాత్రం అది జరగలేదు ఇప్పటి వరకు. అదొక పాజిటివ్ ఫ్యాక్టర్ భారత్ ఆర్థికంగా బలపడటానికి. ఎట్ ద సేమ్ టైం భారత్ విదేశాంగ విధానం సంబంధించిన అంశంలో కానీ భారత్ ఒక పటిష్టమైనటువంటి రాజకీయ వ్యవస్థగా నిలబడటానికి కానీ ఇది ఒక సానుకూలమైన పరిణామం అని చెప్పక తప్పదు విజయ్. చూడాలి మరి, అంటే ఏడాది మొదట్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి అటు బ్రిటన్, యుఎస్ లాంటి దేశాలు కూడా ఆ ఎన్నికలు పూర్తిగా అంటే ప్రతిపక్షాల నిర్వీర్యం చేసి జరిగాయని ఆరోపణలు గుప్పించాయి. కాబట్టి మరి ఇప్పుడు ఎంతవరకు ఆమెకు ఆశ్రయం కల్పిస్తాయో వేచి చూడాలి. మరోవైపు యుఎస్ కూడా జనరల్గా ఏంటంటే ఈ ప్రపంచంలో ఈ రకమైనటువంటి రాజకీయ సంక్షోభం వచ్చిన ప్రతిసారి ప్రధానంగా శరణార్థులకి ఒక అంటే ఆశాభూతంగా కనిపించేటటువంటి దేశం బ్రిటన్. ఇప్పుడు బ్రిటనే తమ చట్టాల కారణంగా బంగ్లాదేశ్కి తమకి బంగ్లాదేశ్కి ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాల కారణంగా, ద్వైపాక్షిక అంశాల కారణంగా, దాంతోపాటు అంతర్జాతీయంగా ఉన్నటువంటి జనరల్ ఏవైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం కూడా తాము ఇవ్వలేము అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు భారత్ మాత్రమే మార్గం అనేటటువంటి చర్చ కూడా ఉంది. భారత్ ఇక్కడే ఆవిడకి రక్షణ ఉండే అనేటటువంటి అంశం కూడా ఉన్నాయి. ఇక్కడ భారత్ అనేది భారత్ అనేది ఖచ్చితంగా అంతర్జాతీయ సమాజంలో కానీ, ఆసియా దేశాల్లో కానీ, ముఖ్యంగా ఆగ్నేయ ఆసియా దేశాల్లో కానీ ఒక వ్యూహాత్మకమైనటువంటి పార్ట్నర్గా చెప్పక తప్పదు. ఈ రెండు వ్యూహాత్మకమైనటువంటి పార్ట్నర్స్. ముఖ్యంగా పాకిస్తాన్ రాజకీయాల్ని, పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికల మీద భారత్ మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఎండగట్టడంలో భారత్కి మొదటి నుంచి కూడా ఒక సానుకూలమైనటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి పార్ట్నర్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఇప్పుడు ఈ రకమైనటువంటి బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితికి ఈ రకమైన సొల్యూషన్ మాత్రమే కారణం అయితే మాత్రం భారత్ సుముఖంగానే ఉందనేది చెప్పక తప్పదు. అయితే బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి చొరబాటుదారులకి సంబంధించిన అంశం చుట్టూలో తిరుగుతున్నటువంటి రాజకీయాలకి చెక్ పెట్టడం కోసం అనే చర్చ కూడా మనకి భారత్లో అంతర్గతంగా కొన్ని రాజకీయ పార్టీల్లో ఉంది. దాన్ని వ్యూహాత్మకంగా ఎట్లా తీసుకెళ్తారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది విజయ్. రైట్.